హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు మీ ముందుకి చిన్న వ్లాగ్తో వచ్చాను. తమ్నేల్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా. దోహాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వండర్ల్యాండ్కి వెళ్ళి ఉండకపోతే వెళ్ళి రండి. ఫ్రీ టైం చూసుకొని వెళ్ళి రావచ్చు. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ టైమింగ్స్ ఈవినింగ్ 4 to నైట్ 11 వరకు ఉంటుంది. 3 ఫ్యామిలీస్ అయితే కలిసి వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 5 అయ్యింది. కార్ పార్కింగ్ చేశాక పిల్లలు ఉన్నారని చెప్పి మమ్మల్ని ఎంట్రన్స్ వరకు ఇలా కార్లో తీసుకెళ్లారు. ఇంకా మేము బయట ఇలా వెయిట్ చేస్తున్నాము. మా హస్బెండ్స్ అయితే టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు. మామూలుగా అయితే పర్ హెడ్ 230 రియల్స్ ఉంటుంది. ఖతార్ ఎయిర్వేస్ వాళ్ళకైతే 50% ఆఫ్ ఉంటుందంట ట్యూస్డేలో. అందుకని మేము ట్యూస్డేలో వెళ్ళాము. మాకు అరౌండ్ 111 రియల్స్ పడింది. అన్లిమిటెడ్ తీసుకున్నాము. అందరికి ఇలా 2 ఇచ్చారు. వాచ్లా ఉన్నాయి, చేతికి కంపల్సరీ పెట్టుకోవాలి. పిల్లలకు కూడా ఇచ్చారు, వాళ్ళకు కూడా పెట్టాము. క్లైమేట్ బాగుంది కదా, పిల్లల్ని ఎంట్రన్స్లో ఒక ఫోటో తీద్దామని చెప్పి పిల్లల్ని ఫోటో తీసుకున్నాము. మా పాప ఎంతసేపు పరుగులు పెడతానే ఉంటుందండి, అస్సలు స్ట్రాలర్లో కూర్చోదు. పిల్లల్ని కొన్ని ఫోటోలు తీసుకొని లోపలికైతే వెళ్ళాము. ఎంటర్ అవ్వగానే ఇలాగ ఒక బోర్డు ఉందండి. ఎటువైపు ఏమున్నాయి, ఏమేమి చూడడానికి ఉన్నాయి అని చెప్పి ఒక మ్యాప్ అయితే ఉంది. అన్లిమిటెడ్ ప్యాక్ తీసుకుంటే మనం ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ చేయొచ్చు. గేమ్స్ ఆడాలంటే సపరేట్ కాస్ట్ ఉంటుంది. మనం ఈ వండర్ల్యాండ్లో అడుగు పెట్టగానే మనకి జైంట్ వీల్ ఫస్ట్ కనిపిస్తుందండి. ఆ జైంట్ వీల్ దగ్గర ఈ బోర్డు అయితే ఉంది, వింటర్ వండర్ల్యాండ్ అని రాసి. మిగతా 2 ఫ్యామిలీస్ అయితే పైకి వెళ్ళారు. మేము పిల్లల్ని చూసుకొని ఉన్నాము. జైంట్ వీల్ ఎక్కే ముందు అక్కడ స్టాఫ్ ఉన్నారండి, వాళ్ళు పిక్స్ అయితే తీశారు. ఎందుకు తీస్తున్నారో అనుకున్నాము, మాకు ఫస్ట్ తెలియలేదు. తర్వాత జైంట్ వీల్ అంతా వెళ్ళి ఎక్కేసి వచ్చాక ఏంటంటే వాళ్ళు స్లిప్ ఇస్తారు. దాన్ని తీసుకొని ఫొటోస్ ఉంటాయి కదా, ఇవి మనకు నచ్చితే తీసుకోవచ్చు. స్మాల్ సైజ్ అయితే 25 రియల్స్, లార్జ్ సైజ్ అయితే 75 రియల్స్ ఉంటుందండి. బెటర్ లార్జ్ తీసుకుంటే మనకి క్యూఆర్ కోడ్ స్కాన్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే మనకి సాఫ్ట్ కాపీస్ కూడా వస్తాయి. 3 పిక్స్ ఉంటాయి అందులో. మా వాళ్ళు వచ్చేలోపు ఇలా ఒక వీడియో తీసుకున్నానండి. నేను మర్చిపోయానండి చెప్పడం, నేను జైంట్ వీల్ ఎక్కనండి. జైంట్ వీల్ అంటే చాలా భయం, కానీ ధైర్యం చేసి ఫస్ట్ జైంట్ వీల్ ఎక్కాము. కానీ మనకి ఇండియాలో జైంట్ వీల్ అంటే ఎంత ఫాస్ట్గా తిరుగుద్దండి. మీరు నమ్మరు, ఇక్కడ జైంట్ వీల్ ఎక్కితే ఒక్క రౌండే వేస్తారు, అది కూడా స్లోగా వెళ్తారు. ఇక్కడ ఏంటంటే జైంట్ వీల్ ఎందుకు ఎక్కాలి అంటే పైకి వెళ్ళాక పైనుంచి వ్యూ తీసుకోవడానికి మాత్రమే జైంట్ వీల్ పర్పస్ అండి. నాకైతే అలానే అనిపించింది. చూడండి మా బుడ్డది ఎలా తిరుగుతుందో. ఇద్దరం పిల్లల్ని చూసుకోవడానికే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వాటర్ స్లైడ్ ఎక్కామండి. ఇక్కడ కూడా పిక్స్ తీస్తున్నారండి, కెమెరాస్ ఉన్నాయి. నచ్చితే 75 రియల్స్ పే చేసి తీసుకోవచ్చు. అసలు మిగతా ఇద్దరు కనిపిస్తున్నారు కానీ వాళ్ళిద్దరి మధ్యలో నేను కనిపించట్లేదు. నేను కిందకి వంగిపోయాను, అందుకని మేము పిక్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మిగతావన్నీ ఎక్కడం స్టార్ట్ చేసాము. కొలంబస్ అవి కూడా అసలు ఏంటో ఇది చాలా ఫాస్ట్గా తిరిగిందండి కొలంబస్. కానీ అక్కడ పిల్లలు నవ్వుతున్నారు తప్ప ఎవరు అరవట్లేదు. మేము లేడీస్ ముగ్గురం ఒకేసారి ఎక్కాము. మేము ముగ్గురు మాత్రం అరుపులు కేకలే. లాస్ట్ నుంచి సెకండ్ ఉంటుంది కదా, సెకండ్ బెంచ్లో కూర్చున్నాం మేము. ఇలా అరుస్తుంటే అందరూ మా వంక అలా చూస్తూ ఉన్నారు. ఇదిగో మేము కూర్చున్న పొజిషన్లో బాగా కూర్చున్నాడు. ఇంకా తర్వాత మేము వెళ్ళిన వీడియో తీసాను. నెక్స్ట్ ఇదండి, వాళ్ళు ఏదో చేపలు లాంటివి ఇస్తారండి. వాటిని తీసుకొని చాలా పై వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా హైట్ ఉందండి అది. పోనీ పై వరకు వెళ్ళాక స్లైడ్ బాగుంది అనుకుంటే మధ్య మధ్యలో మనం తోసుకుంటూ రావాలి. ఇంకా వేస్ట్ అని చెప్పి మేమైతే ఎక్కలేదు. చెప్పడం మర్చిపోయాను, పిల్లల్ని ఏది పడితే అది ఎక్కించడానికి లేదండి. పిల్లల హైట్ 90 సెంటీమీటర్స్ ఉండాలి కంపల్సరీ. ఆ 90 సెంటీమీటర్స్ అంతకన్నా ఎక్కువ ఉంటేనే పిల్లల్ని ఎక్కించగలం ఏదైనా, లేదంటే అలో చేయరండి. ఆ పాపని తీసుకొని బావ గుర్రం ఎక్కాడని చెప్పి మా బుడ్డిది గోలండి, అది కూడా ఎక్కుతానని. కానీ పిల్లల్ని అసలు అలో చేయరండి కదా, స్లోగా మూవ్ అవుతున్నాయి కదా అని చెప్పి పిల్లల్ని ఎక్కించడానికి కూడా లేదండి. కంపల్సరీ హైట్ చెక్ చేస్తున్నారు. నెక్స్ట్ అక్కడక్కడ గేమ్స్ ఉంటాయండి. మీరు ఎవరైనా వెళ్తే చూడండి, చాలామంది దగ్గర ఇలాంటి బనానాస్ పెద్ద పెద్ద టాయ్స్ ఉంటాయి ఒక్కొక్కరి దగ్గర. అవన్నీ గేమ్స్ ఆడి వాళ్ళు గెలుచుకున్నవండి. అక్కడ డబ్బాలు ఉన్నట్టు ఇది కూడా పెద్ద డబ్బా గేమ్ అండి నిజంగా.
అది బాల్ మనకి రబ్బర్ బాల్లా ఉంటుంది, అసలు అది డబ్బాలో పడదండి. ఆ పాల డబ్బాలు ఉన్నాయి కదా, ఆ పాల డబ్బాలు అస్సలు పడదు అది. మనకి ఇది 40 రియల్స్ ఎంత అండి ఈ గేమ్కి. 6 బాల్స్ ఇస్తారంట, ఒక్క బాల్ కూడా పడలేదు, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి. ఈ గేమ్ ఆడేమండి మేమందరం. 4 టాయ్స్ వచ్చినాయి. పిల్లలకి 3 పిల్లలు ఉన్నారు కదా, 3 షేర్ చేసుకున్నారు. పెద్ద పెద్ద టాయ్స్ వచ్చే గేమ్స్ ఇంకా ఉన్నాయండి చాలా. మాకు తెలియలేదు, ఇది కనిపించింది కదా అని చెప్పి మేమైతే ఇది ఆడాము. 4 వచ్చినాయి. కాకపోతే చిన్నపిల్లలే కాబట్టి వీళ్ళకి సరిపడా మంచి బొమ్మలేనండి ఇవి కూడా. ఆ ప్యారెట్ చూసారా, బాగుంది. అలానే 2 యాంగ్రీ బర్డ్స్, ఒక మంకీ బొమ్మ అయితే వచ్చినాయి. ఇంకా రోలర్ కోస్టర్ అండి, ఇది కూడా ఫస్ట్ టైం నేను ఎక్కడము. వాటర్ స్లైడ్ ఒకటి, రోలర్ కోస్టర్ ఒకటి చాలా ఫస్ట్ టైము. గుండె ఆగినంత పని అయితే అయ్యిందండి. ఆ రింగులా ఉంది కదా, అది దిగినప్పుడైతే ఇంకంతా అయిపోయాను నేను అనుకున్నా. కాకపోతే ఒక రౌండే వేస్తారు. మనకి ఇండియాలో ఫ్రంట్కి వచ్చి మళ్ళీ బ్యాక్ కూడా మూవ్ అవుతుంది కదా, ఇది ఓన్లీ ఫ్రంట్కి మాత్రమే వెళ్తుందండి. వాళ్ళు కూడా ఫస్ట్ టైమే ఎక్కడం, కానీ వాళ్ళు నచ్చి మళ్ళీ రెండోసారి కూడా ఎక్కారు. అన్లిమిటెడ్ ప్యాక్ తీసుకున్నాం కదండి, మాకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎక్కొచ్చు. మేము ఇంకా చాలా రైడ్స్ చేసాము, అన్ని వీడియో అయితే తీయలేదు, ఎంజాయ్ కూడా చేయాలి కదా. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి, ఇంకా నేను ఏదో అప్లోడ్ చేద్దామా లేదా అన్నట్టు తీశాను. ఇంకా చిన్నపిల్లలు ఎక్కేవి కూడా మేము ఎక్కేసామండి. చిన్నపిల్లలతో పాటు మనము ఎక్కొచ్చు, ఒకళ్ళని అలౌ చేస్తారు పాపతో పాటు. ఆ ఇష్యూ ఉంది కదా, ఈ ఇష్యూ కొంచెం 90 సెంటీమీటర్స్ ఉంది, దాంతోపాటు మేము ఎక్కేసాము. 11కి క్లోజ్ అయిపోయిందండి. ఒకవేళ 12 వరకు ఉండుంటే మేము 12 వరకు కూడా అక్కడే ఉండేవాళ్ళం. 3 అయితే చూస్తేనే చాలా భయంకరంగా అనిపించింది, అవి మాత్రం స్కిప్ చేసాము. 90% అన్నీ ఎక్కేసాము. బ్రేక్ డ్యాన్స్, కప్పు సాసర్, ఇంకా చాలా చాలా అలా ఉన్నాయండి. నేను తీసినంత వరకు మొత్తం ఎడిట్ చేసి అప్లోడ్ చేశానండి. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ అండి. నేను ఎంతవరకు మీకు అర్థమయ్యేలా చెప్పానో నాకైతే తెలియదండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, థ్యాంక్ యూ.